నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కువైట్ దేశం చమురు ఉత్పత్తి భారీగా తగ్గించిందనమాట. ఇది ప్రపంచ ఇంధన రంగం పైన ప్రభావం చూపనుంది. వివరాల్లోకి వెళితే హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో, దాన్ని ఇరాన్ లక్ష్యం చేసుకోవడంతో కువైట్ ముడి చమురు ఉత్పత్తిని తగ్గించాల్సి వచ్చిందని చెప్పేసి కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ CEO షేక్ నవాఫ్ సౌద్ ఆల్ సబా గారు ఇది తెలపడం జరిగింది. హూస్టన్లో జరిగిన సెరావిక్ ఇంధన సదస్సులో వీడియో లింకు ద్వారా ఆయన ప్రసంగిస్తూ, ఒకవేళ యుద్ధం ఈ రోజే ముగిసినప్పటికీ ఉత్పత్తి పూర్తి స్థాయికి తీసుకురావడానికి కువైట్ దేశానికి 3 నెలల నుంచి 4 నెలల సమయం పడుతుందని చెప్పేసి షేక్ నవాఫ్ గారు తెలియజేశారు. ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇంధన సరఫరాకు ఏర్పడిన అంతరాయాన్ని తగ్గించడానికి తీసుకున్న అత్యవసర చర్యలు మిడిల్ ఈస్ట్ మరియు గల్ఫ్ నుంచి జరిగే సాధారణ చమురు గ్యాస్ ఎగుమతులతో పోలిస్తే ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఉత్పత్తి భారీగా తగ్గిందని చెప్పేసి, అలాగే రాబోయే రోజుల్లో యుద్ధం ఆగిపోతుందని చెప్పి అందరూ భావిస్తూ ఉన్నాము. కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడి జరగడం అంటే ఆ యొక్క దేశాల మీద మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఇరాన్ దాడి చేస్తూ ఉందని చెప్పేసి, కువైట్లోని మా సార్వభౌమాధికారం పైన, మా ప్రజల పైన మరియు మా యొక్క మౌలిక సదుపాయాలపైన ఇరాన్ దాడులు చేస్తూనే ఉందని చెప్పేసి ఆయనైతే ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో చమురు ఉత్పత్తి వెళ్ళడం లేదు. ఇప్పుడు హార్ముజ్ జలసంధి దగ్గర మనం చూసుకుంటే కానీ దాదాపు 900 నుంచి 1000 ఓడల వరకు, నౌకల వరకు అక్కడ నిలిచిపోయి ఉన్నాయన్నమాట. ప్రస్తుతం చమురు ఉత్పత్తి చేస్తే మేము పంపించేందుకు హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో చమురు ఉత్పత్తిని తగ్గించామని చెప్పేసి, ఒకవేళ యుద్ధం ఈ రోజు ముగిసిన కానీ పూర్తి స్థాయి చమురు ఉత్పత్తిని తీసుకురావడానికి 3 నెలల నుంచి 4 నెలల సమయం పడుతుందని చెప్పి ఆయన వివరించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.